రైట్ రైట్ నానా గివ్ ద బిగ్ హ్యాండ్ టు ది చిల్డ్రన్. ఎవరైతే తల్లులు ఇక్కడ వంట చేస్తారో ఆ తల్లులకు నా విజ్ఞప్తి, మీరు కిచెన్లోకి వెళ్ళేటప్పుడు సహజంగా ఎలా ప్రవేశిస్తారో నేను చెప్పరా? వదినా ఓకే. ఇంకా ఏం లే, వంకాయలు కొన్ని ఉండిపోయినాయి, పుచ్చిపోయినాయి, మీ అన్నయ్య గారికి ఫ్రై చేసి పెడతా. ఇంకా ఏముంది, పప్పు చేస్తా. ఇంకా ఇంతే, ఈ సొల్లే, ఇంకేముండదు. ఇలా సెల్ ఇక్కడ పెట్టుకుని ఆ కూరగాయలు కటింగ్ చేసి అది ఫుల్ హలాల్ అయిపోతుంది. ఎందుకు? మన లిక్విడ్ అంతా అందులోకే, అవునా? ఇక్కడ సెల్లు, ఇక్కడ జల్లు, పవిత్ర నీళ్ళు, హలాల్ ఫుల్. అందుకని మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కిచెన్లో నోరు మూసుకోండి, చెవులు బాగా విప్పండి. చెవులు తెరిచి సెల్ ఫోన్లో కిచెన్లోకి వెళ్ళే ముందే భాగవతం అని టైప్ చేయండి. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు, చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దిపతి పద్మాకర్ గారు, సామవేలం వారు, గరికపాటి వారు, మల్లాది వారు, ఎందరో పుణ్యాత్ములు చెప్పారు. అలాగే సింహాచల శాస్త్రి గారి హరికథ అలా వింటూ, లేదు అన్నమయ్య కీర్తన వింటూ అన్నం అనండి, అది ఎంత పవిత్రమైపోతుంది. ఒకసారి మీరే చెప్పండి. బ్రహ్మ కడిగిన పాదము, ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. 5 నిమిషాలు మనం క్లోజ్ చేసేస్తున్నాం. చెప్పండి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరమయోగులకు పరిపరి విధముల పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము, తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. తిరుమల క్యూ లైన్ లోకి వెళ్తే ఎంతమంది గట్టిగా గోవింద చెప్తారు? గోవింద గోవింద. నేనైతే క్యూ లైన్ లోకి వెళ్ళగానే గోవిందా అని అంటాం కదా, అనగానే రిప్లై ఇస్తారు కదా. రిప్లై ఇస్తే మా పక్కన వాళ్ళతో చెప్తారు, అన్నా వాళ్ళు బతికే ఉన్నారు. అదేనా, మనం బతికున్నాము అని తెలియడానికే ఈ హిందూ సమ్మేళనం. ఇంకా చచ్చిపోలేదు, హిందువులు కదులుతున్నారు, హిందువుల్లో చైతన్యం ఉంది, హిందువులకు షో ఉంది, హిందువుల మీద పనిచేస్తుంది. మాకు ఇంకా చెప్పారు కదా దురంధర్ 2లో, ఏ నయా భారత్ హై పురానా భారత్ హై. అది నిరూపించలే, అది నిరూపించలే. మీ పిల్లలకి చెప్పండి, ఓ శివాజీ, ఓ సంభాజీ, మతం మారమని ఎవరొచ్చినా వారితో గర్జించండి, వారిని నిర్జించండి. చెప్పండి, నేను మతం మారడం కాదు, నేను శివాజీ కొడుకుని, మాయిచారా షేర్కి బచ్చా అని గర్జించాలి. అలా గర్జించాలా మీ పిల్లల్ని మీరు దంచాలి. దంచాలంటే మీరు కూర్చోవాలి. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, తల్లులకి, పెద్దవాళ్ళకి, అందరికీ వారానికి ఒక్కరోజు మీరు మీ పిల్లలు కూర్చోండి. కూర్చుని మీ ఇంట్లో ఒక కుర్చీ మీద ఓ పటం పెట్టండి, ఒక అగరబత్తి తిప్పండి, కూర్చోండి.
కూర్చుని భగవద్గీత తీయండి, లేదా రామాయణం తీయండి, మహాభారతం తీయండి, ఒక్కొక్కరు ఒక్క పేజీ చదవండి, డిస్కస్ చేయండి. 20 పేర్లు చెప్పలేకపోయారు. ఎందువల్ల? రాముడు తెలీదా? రామాయణం తెలీదా? కానీ గ్రిప్పు లేదు. కానీ మన ఇంట్లో పనిచేసే పని మనిషి కొబ్బరి చెప్పిస్తే, అమ్మగారు ఇది గుళ్ళో నుంచి తెచ్చినట్టున్నారు, వద్దు అంటారు. ఎందుకని? దానికి ఏమి ఎక్కింది? దానికి ఎక్కిందేంటి? దానికి తెలియదు. చాలా అమాయకురాలు పాపం. ఆవిడ కలవరి ఆయన తెచ్చుకుంటది. ఆ ఆయన ఎక్కడి నుంచి వద్దనుకుంటున్నారు? మన గుళ్ళో కొబ్బరి చెప్పలే. అసలు వాళ్ళు పుట్టింది ఎవరి వల్ల? మన వల్లే. వాళ్ళ పేర్లు ఎక్కడే? మనవే. ఆయన ఎక్కడది? మనదే. వాళ్ళ బాడీ ఎక్కడది? మనదే. మైండ్ మాత్రం దిక్కుమాలదైంది తప్ప అన్ని మనవే. వాళ్ళు మర్చిపోయారు. అందుకే నేను అప్పుడు పాట పాడాను చాలా ఏళ్ళ కింద. వై దిస్ కలవరి కలవరి కలవరిది. అదే కలవరాని తప్ప కలవరి ఆయన ఎందుకు పనిచేయదు. నిజంగా వాళ్ళు చెప్పినట్లు ప్రేయర్ చేస్తే రోగాలు తగ్గిపోయి, కిడ్నీలు బాగైపోతే, క్యాన్సర్ తగ్గిపోతే అసలు ఈ హాస్పిటల్ అవసరమా? ప్రేయర్ చేస్తే సరిపోతుందిరా. కాబట్టి మూడులు మాత్రమే మతం మారుతారు, గొర్రెలా తయారవుతారు. నిజమైనటువంటి భారతీయులు ఇదిగో ఇలా హిందువులుగా ఉంటారు, ధర్మం వైపు ఉంటారు. బలిదానో పరం ధర్మ. మీ కాలాన్ని నాకు ఇవ్వండి. స్వామి వివేకానంద 100 మందిని అడిగారు, నేతాజీ నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం ఇస్తాను అన్నాడు. నేను చెప్తున్నాను, మీరు సమయాన్ని ఇవ్వండి, ఈ దేశాన్ని ఎవడు దోచుకోలేడు. మీరు సమయాన్ని ఇవ్వండి, ఈ ధర్మాన్ని ఎవడేం చేయలేడు. మీరు సమయాన్ని ఇవ్వండి, ఈ ధర్మాన్ని మందలు పెట్టచ్చు, ఈ దేశం ముక్కలు కాకుండా కాపాడచ్చు. మీరు సమయాన్ని నాకు ఇవ్వక్కర్లే, మీకే సమయం ఇవ్వండి, మీ పిల్లలకు సమయం ఇవ్వండి, మీ పక్క వాళ్ళకి సమయం ఇవ్వండి. మీలో డబ్బున్న హిందువులు ఉన్నారనే నేను అనుకుంటున్నాను. ఇదిగో ఈ పుస్తకం మీ అందరికీ ఇవ్వలేను, ఏదో కొన్నే తెచ్చాం, ఏ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇది 15 రూపాయలు. ఎవరిది? గోరఖ్పూర్ ప్రెస్. ఈ పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. ఈ పుస్తకం మన గృహస్థ జీవితం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. మీరు ఇలాంటి పుస్తకాలు ఓ 10 కొనండి, ఓ 20 కొనండి, ఇంట్లో పెట్టండి. ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే వెళ్ళేటప్పుడు ఓ సైన్ చేసేసి ఓ బుక్ ఇచ్చి, అక్క ఈ బుక్ చదువు, వదినా ఈ బుక్ చదువు అని మీరు చెప్పండి. మీరు వాళ్ళకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. చేస్తారా? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మరొక రిక్వెస్ట్, మీరు రైల్లో, విమానంలో, బస్సులో ఎక్కడ ప్రయాణం చేసినా నేను ఓపెన్ గా పబ్లిక్ లో కూర్చుని నేను మన భౌతికత, భాగవతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు నేను చదవగలను అన్నో చేయండి. దమ్ముంది కాబట్టి ఎప్పుడు ప్రయాణం చేసినా ఒక బుక్ పట్టుకెళ్ళి కూర్చొని చదవండి. మీరు ఎవరికి లెక్చర్ ఇవ్వద్దు, జస్ట్ చదవండి. మార్పు రాకపోతే నన్ను అడగండి. మనం ఏమి చేయకపోతే వాడు వచ్చి మన పిల్లల చేతిలో బుక్ పెడతాడు. వాడు మన కొరకే వచ్చాను, వాడు మన కొరకే కాచను, వాడు మన కొరకే చచ్చను అంటాడు. వీడికి లేని హెడ్, వాడు కాల్చింది బ్లడ్, వాడు పెట్టేది ఫుడ్, వేసేది రాడ్డు, చేసేది ఫ్రాడ్. దే బికమ్ మ్యాట్. అదవుతుందా? కాబట్టి ఎడారి మతాల వల్ల ప్రపంచం ముక్కలైపోయింది, కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత హిందూగా మన మీద ఉంది. అందరూ చెప్పండి, హిందూ హిందూ, దేశ్కి బంధు అని చెప్పాలి. హిందూ హిందూ, హిందూ హిందూ, హిందూ హిందూ, జగత్ బంధు అని చెప్పండి. ఇప్పుడు హిందూ హిందూ, హిందూ హిందూ. ఇప్పుడు అందరికీ ఒక మంత్రం చెప్తాను, ఆ తర్వాత మనం విరామం తీసుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది శాఖ అని ఒకటి నడుస్తుంది. ఆ శాఖకి నేను వెళ్ళాను అన్నావు చేస్తండి. అమ్మో చాలా మంది వెళ్ళారు. ఎవరైనా వెళ్ళకపోతే కనుక్కుని శాఖకి వెళ్ళండి. ఇప్పుడు ఒక్క శ్లోకం చెప్పేసి నేను దీన్ని ముగిస్తాను.
అందరూ గట్టిగా జై శ్రీరామ్. అందరూ చెప్పండి. ఆట కలసి ఆడుదాం, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదా, ముందు ముందుకేగుదా, చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా, శాఖ చిన్నదే శాఖ కార్యక్రమం చిన్నదే, శాఖలోని సంఘటన శక్తి ఇమిడి ఉందిరా, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదా. భారత్ మాతాకి. అలాగే ఆఖరి విజ్ఞప్తి ఏంటంటే, మీరు అద్దెకిచ్చేటప్పుడు కూడా చూసుకోవాలి. హనుమకొండలో ఓ షాపు అద్దెకిచ్చింది ఓ మార్కకే, అగ్రిమెంట్ రాసుకునే ఇచ్చింది. 2025లో కంప్లీట్ అయింది. వాడు ఇప్పుడు లేవడం, కోర్టుకి వెళ్తానికి చంపేస్తా అంటాడు. కాబట్టి మీరు మనకు మంచిదని యాడ్ వస్తుంది కదా, మనకి ఎప్పుడు ప్రమాదమే. మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడండి. ఒక్కసారి కోల్పోయిన తర్వాత మనం ఏమి చేయలేం. కాబట్టి హిందువుల జనాభా పెరగాలి. మీరు సొమ్ము సంపాదించండి, దమ్ము సంపాదించండి, పిరికి బిగించండి. ఒకసారి చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా శతదా సహస్రదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసేదను. భారత్ మాతాకి. మీరు బాగా సొమ్ము సంపాదించండి. అమీర్పేటలో అపార్ట్మెంట్, దిల్సుఖ్ నగర్ లో డిపార్ట్మెంట్, చందానగర్ లో కంపార్ట్మెంట్, ఏది మర్చిపోద్దు. బంగారం, సొమ్ము, ల్యాండ్ అన్ని సంపాదించండి. కానీ అవన్నీ కూడా హైందూ ధర్మం కోసం అనే విషయం మర్చిపోకండి. కేవలం మీ పిల్లల కోసం మాత్రమే కాదు, వచ్చే తరం కోసం అది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని బాగా పెంచండి, ఆడపిల్లల్ని కాపాడండి, వాళ్ళకి బుద్ధిని బలాన్ని ఇవ్వండి, వాళ్ళకి భక్తి నేర్పించండి, వాళ్ళు శక్తివంతంగా ఉండేటట్టు చేయండి. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. ఇది నా బాల్యంలో నేర్చుకున్నాను. చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద
వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గౌరవులు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలోకి వస్తారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు, మీకు అంట్లో నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, శివరాంపల్లి భక్త బృంద గోవింద. భారత్ మాతా కీ జై శ్రీరామ్. बहुत बहुत मेरा आज सौभाग्य आपके शरीर में कल भी है वरंगल में, हर दिन ऐसा चलता है बहुत ज्यादा.